ini kemana lagi kamu? Sini kamu ట్రాఫిక్ రోజు పెరుగుతూ ఉంది. ఇన్ఫాక్ట్ మన కిందికి పట్టుకోండి అభివృద్ధి అవుతుంది కాబట్టి బాగా పెరుగుతుంది. వెహికల్స్ తర్వాత అందరూ ఎకానమీ బాగా పెరుగుతుంది కాబట్టి వెహికల్స్ కొనుగోలు పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో భాగంగా మనము ఈ ట్రాఫిక్ అనేది కూడా గ్రాడ్యువల్గా సమస్యగా మారుతుంది. ఈ ట్రాఫిక్ ఎంత మనము రోడ్స్ వైడన్ చేసుకున్నాం, రోడ్ వైడన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎవాక్యుయేషన్ చేయాలి, తర్వాత డిస్మాంటిల్ చేయాలి, అక్కడ టైం పడుతుంది. కోర్టు కేసులు అన్నీ సాధించి పైగా మనం లాస్ట్కు మనం రోడ్ వైడన్ చేసినాం. రోజుకు వెహికల్స్ నెంబర్ పెరుగుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనం ఈ వెహికల్స్ యొక్క పాపులేషన్ మనం దానికి ఆపలేదు. ఇంకా పబ్లిక్ కన్వీనియన్స్ మనం వాళ్ళకి హక్కు అది. సో ఈ యొక్క రెగ్యులేషన్స్ చేయడంలో మీ యొక్క సహకారము పబ్లిక్ పాటించాలి. పబ్లిక్ కంపల్సరీగా హెల్మెట్ వాడడము, తర్వాత రెడ్ లైట్ సిగ్నల్స్ని మనము పాటించడం, తర్వాత ఈవెన్ సిగ్నల్ ఒకవేళ ఎవరు లేరు కదా, రాత్రిపూట ఎవరు కనబడతలేరు, ట్రాఫిక్ పోలీస్ కనబడతలేరు అని చెప్పేసి సిగ్నల్ జంప్ చేసి పారిపోతే మనకు అక్కడంతా రికార్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు సెల్ ఫోన్కి వచ్చేస్తుంది ఇన్ని చలాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు, అప్ప నాకు ఇన్ని చలాన్స్ ఉన్నాయి, బండి పట్టుకున్నారు సార్ అని మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. సో దానికి హైదరాబాద్లో రీసెంట్గా ఏం చేశారంటే డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత 80% డిస్కౌంట్, దసరా డిస్కౌంట్ టైప్ ఇచ్చారు. సో అవన్నీ డిస్కౌంట్ ఎందుకు, మళ్ళీ కట్టడం ఎందుకు? సో అదే యూఎస్లో అక్కడ మనము అయితే ఎవ్వరు లేకున్నా సరే నిర్మానుష ప్రదేశంలో ఉన్నా కానీ రెడ్ లైట్ పడిందంటే ఆగుతారు. దాని తర్వాత నాకు 5 నిమిషాల్లో నువ్వేం కోట్లు సంపాదించావు బయట పోయి, అంత సీన్ ఏం లేదు ఎవరికి ఇక్కడ. 5 నిమిషాల్లో ఏమైనా జరగవచ్చు. తర్వాత నువ్వు సిగ్నల్ జంప్ చేయగానే అది ఎవరికైతే అతనికి సిగ్నల్ ఆల్రెడీ ఉంటుందో అతను స్పీడ్గా వచ్చేస్తుంది. అప్పుడు యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎన్నోసార్లు వీడియోలు మీరే వైరల్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా పాటించండి. దాంట్లో భాగంగా ఈరోజు మన హెల్మెట్ కంపల్సరీ అనేది చేయడం కోసం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగా అందరికీ మనం హెల్మెట్ వాడాలి. దాన్ని ఏదో ఇన్కన్వీనియన్స్గా వాడుతుంది. దట్ ఈస్ సేవింగ్ యువర్ లైఫ్, నథింగ్ బట్ సేవింగ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ హూ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ. Okay, we are saying for your good sake, we are saying for your benefit. Don't think that is a burden on them. బట్ నా ఉద్దేశం ఏంటంటే మేజర్గా హెల్మెట్ని మనం ఎందుకు వాడతలేము అని అంటే నేను అనాలిసిస్లో నా యొక్క రీసెర్చ్ అది బాగా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. దాని తర్వాత వేడికి తట్టుకోలేకపోతుంది. ఇది లేకున్నా పర్లేదు, నేను కొద్దిగా ఎక్స్పోజ్ అయినా పర్లేదు అని చెప్పేసి తీసేసి బయటికి ఆడుతున్నాను. ఇంకొకటి బాగా సోకు పడుతుంది. ఏంటంటే హెల్మెట్ తీసేస్తే హెయిర్ స్టైల్ కనబడదు, నువ్వు అద్దాలు పెట్టుకునేది కనబడదు, ఇవన్నీ కనబడవు. కాబట్టి హెయిర్ స్టైల్ కావు. సినిమాలు చూసినట్టు హెయిర్ స్టైల్ కాదు, ఇది కాదు. ముందు నీ ప్రాణం ముఖ్యం, వేరే వాళ్ళ ప్రాణం ముఖ్యం, ట్రాఫిక్ రెగ్యులేషన్ ముఖ్యం. ఇవన్నీ మేము ఎన్ఫోర్స్ చేస్తాము. దయచేసి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ హెల్మెట్ వాడండి. ఒక సూచన మంచి మీరందరూ హెల్మెట్ వాడి మంచి ట్రాఫిక్ రూల్స్ పాటించి రామగుండం కమిషనరేట్లో ప్రజలందరూ బాగా ఉంటుందని అక్కడ హైదరాబాద్లో మనం ఒక గూంజ్ వినపడాలి. అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టార్ట్. మన కవితలో చూస్తా కవిత